నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూకట్పల్లికి చెందిన విద్యార్థులు వాళ్ళ అధ్యాపక బృందం ఈరోజు అసెంబ్లీ సెషన్లో గ్యాలరీని విజిట్ చేసి అసెంబ్లీని ఎలా నడుస్తుంది అని చూడడానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అధ్యాపక బృందం ఉంది, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి అనేది. చెప్పండి సార్, అంటే ఎలా మీ విద్యార్థులకు ఏం చెప్పాలనుకుని ఈరోజు స్పెషల్గా తీసుకురావడం జరిగింది? గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కూకట్పల్లి విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించాలి అన్న వాళ్ళ కోరిక ఏదైతే ఉందో, మేము అసెంబ్లీ సెక్రటరీ యొక్క ప్రత్యేక అనుమతి తీసుకొని 45 మంది విద్యార్థులతో అసెంబ్లీకి అంటే లైవ్ సెషన్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా సమావేశాలను చూసిన సందర్భాలు లేవు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి, ప్రశ్నోత్తరాలు 0 అవర్ ఏ విధంగా ఉంటుంది, ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రశ్నిస్తారు, మంత్రులు దానికి ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళు స్వయంగా వీక్షించి వాళ్ళు అనుభవించాలన్న ఉద్దేశంతో విద్యార్థులందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలవడానికి మేము ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ విజిటింగ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలవడానికి రైట్. విద్యార్థులతోటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అసెంబ్లీ సమావేశాలను లైవ్లో చూడడానికి, చెప్పండి. అలా ఉత్సాహంగా ఉంది. అసెంబ్లీకి రావడం ఇదే మొదటిసారి. ఎట్లయితుంది ఏమవుతుంది అని చూస్తాం. తర్వాత మేము కూడా ఏదో ఒక రోజు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం. ఏం చదువుతున్నావు ఇప్పుడు? BA ఫైనల్ ఇయర్. అంబిక. నమస్తే అండి, నేను పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి, నా పేరు ఉషా అండి. సో ఫస్ట్ టైం ఇప్పుడు పిల్లలందరినీ కూడా ఈ అసెంబ్లీ సెషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పటివరకు కూడా థియరీ పరంగానే మేము చెప్పాం క్లాస్ రూమ్లో అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, ఎమ్మెల్యేస్ వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏంటి పర్మిషన్స్ ఎలా ఉంటాయి అన్నది. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా లైవ్లో చూపించబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది సార్. సో పిల్లలందరికీ వాళ్ళతో పాటు మాకు కూడా ఇది ఒక కొత్త అనుభవము. ఇది మర్చిపోలేని సంఘటన కింద మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం సార్. నమస్తే అండి, నా పేరు మన్విత. సో ఇలా ప్రాక్టికల్గా అసెంబ్లీ సెషన్స్ చూడటం అనేది ఫస్ట్ టైం. సో ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా ఫ్యాకల్టీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికి ఉత్సాహంతో ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి అసెంబ్లీ సమావేశాలు చూసిన తదనంతరం వాళ్ళ ఫీల్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.